అడ్డగోలుగా హక్కులు చేసి ఆస్తులు సృష్టించామంటారా? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేటీఆర్ విడుదల చేసిన శ్వేతపత్రంపై ధ్వజం. అవినీతి సొమ్ము కక్కించేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని సమర్థించుకోవడము సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. బావమరిది చెమట కక్కి రాష్ట్రానికి ఆస్తులు సంపాదించారంటూ కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ శ్వేతపత్రం అంటూ విడుదల చేశారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయము అది బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పుల్ని తీర్చాలంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలు శ్వేతము చెందించవలసిందే కదా. ఇందులో బీఆర్ఎస్ పాలకులు చేసిన గొప్ప ఏముంది? రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమా కాదా అనేది వారు చెప్పాలి. తలసరి ఆదాయము పెంచామని కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పాలనలో పేదలు మరింత పేదోళ్ళుగా, ధనవంతులు మరింత సంపన్నులుగా మారారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక సంపన్నుడు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక పేదవాడు 40 చదరపు గజాల్లో ఇల్లు నిర్మించుకున్నాడు. వీరిద్దరి తలసరి ఆదాయము ఒకేలా పెంచామని కేటీఆర్ చెప్పడం సమంజసం కాదు. అప్పులు చేసి ఆస్తులను సృష్టిస్తే మరి ప్రజల కళ్ళకు కనిపించాలి కదా. రాష్ట్రంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? కొత్తగా సేవా రంగాన్ని ఏర్పాటు చేశారా? పరిశ్రమలు తీసుకొచ్చారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా తెచ్చారా? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హామీలను సాధించడంలో 9.5 ఏళ్లలో ఘోరంగా వైఫల్యం చెందిన బీఆర్ఎస్ నేతలు అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని సమర్థించుకోవడం సిగ్గుచేటు. 1956 నుంచి 2013 వరకు తెలంగాణకు కేటాయించిన 5 లక్షల కోట్ల బడ్జెట్తో అప్పటి ప్రభుత్వాలు నాగార్జున సాగర్, జూరాల, శ్రీపాద, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, దేవదల, కడెం, కోయిల్ సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో నిర్మించాయి. నాగార్జున సాగర్ నీటితో లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది చేశారని 7 లక్షల కోట్ల అప్పు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి సొమ్మును కక్కిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పినట్లుగా జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలము చేసి ప్రజలకు చెందవలసిన సంపదను దోపిడీ చేసిన గత పాలకులు అవినీతిపై విచారణ జరిపిస్తాము. వారు దోపిడీ చేసిన సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సో ఈ విషయంలో బట్టి విక్రమార్క చేసింది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన దానికి ఢిల్లీ పోయే ముందు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ బట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయం పోయిన తర్వాత అక్కడ మీడియాతో అన్న మాటలు ఇవి.